శ్రీ గురుభ్యో నమః. జన్మదినోత్సవం ఎందుకు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నరజన్మ, ముముక్షుత్వము, సద్గురు సేవ, సాధు సాంగత్యాలన్నవి ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమని శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. అవి లభించని వారందరూ పుట్టినరోజు పండుగలు చేసుకుంటుంటే అవి లభించిన వారు ఇంకెంతగా చేసుకోవాలో గదా. అటువంటివి ఎందరెందరికో లభించేలా నిర్విరామంగా కృషి చేసేవారి జన్మదినం ప్రజలందరూ చేసుకోవలసిందే. కారణం, అట్టి శ్రీ ఆచార్య భరద్వాజ గారి జన్మదినోత్సవం చేసుకొనడం భగవంతుడు మనకు వారి ద్వారా ప్రసాదిస్తున్న శ్రేయస్సంతటికి భగవంతునికి కృతజ్ఞత తెలుపుకొనడమే గాక, ఆయన ప్రసాదించిన దానిని సార్థకం చేసుకుంటామని కృతనిశ్చయులమయ్యే దీక్ష పూనడమే అవుతుంది. ఈ సందర్భంగా మాస్టర్ గారు చేస్తున్న ధర్మ ప్రచార యజ్ఞాన్ని వివరంగా స్మరించడం అవసరం. ఆస్తిక సాంప్రదాయక కుటుంబంలో జన్మించి కూడా సాంప్రదాయాన్ని తీవ్రంగా శంకించి నిరంతర సత్యాన్వేషణ జరిపిన మాస్టర్ గారు అటు నాస్తికులు ఇటు ఆస్తికులు అయిన యువతరానికి ఆదర్శప్రాయులుగా తమ మానసిక జీవితం ఆరంభించారు. తమ అన్వేషణలో భాగంగా ఆధునిక విజ్ఞానాన్ని శోధించి దాని ద్వారా ఆస్తిక దృష్టిని పొందడం వలన నేటి విద్యావంతులకు విద్యా విధానానికి కూడా మార్గదర్శకులయ్యారు. మతమంటే మూఢనమ్మకమేనన్నది కూడా ఒక మూఢనమ్మకమేనని వీరు నిరూపించారు. నేటి విజ్ఞానిక విద్య ద్వారా కూడా నీతి, ఆధ్యాత్మ దృష్టి నేటి యువకులకు బోధించవచ్చని, ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీచికలు అనే రచనలలో ఆయన కూలంకషంగా నిరూపించారు. తర్వాత మతమన్నది సత్యమే అయితే ప్రపంచంలోని మతాలు పరస్పర భిన్నంగా బోధించి మత కలహాలకు కారణం ఎందుకవుతున్నాయన్నది వీరి రెండవ ప్రశ్న. వీరు సహజమైన సత్యాన్వేషణతో హిందూ, బౌద్ధ, ఇస్లాం, క్రైస్తవ, తావో మత గ్రంథాలేగాక ఆయా మతాలలో వికసించిన మహాత్ముల చరిత్రలు, బోధలు ఎన్నో పరిశీలించారు. కానీ వాటిలోని అంశాలన్నింటినీ తమలో మోసపోసుకున్న మహనీయులు ఎందుకు అవతరించలేదు అని ఆలోచిస్తుండగా ఈయన షిరిడీ వెళ్ళడం జరిగింది. అక్కడ శ్రీసాయి అనుగ్రహించిన అనుభవంతో ఈ అన్వేషణ కూడా పూర్తయింది. అట్టి అద్వితీయుడైన మహనీయమూర్తియే శ్రీసాయి అని సుమారు 2 దశాబ్దాలు వారి చరిత్ర పరిశోధించిన మాస్టర్ గారు ఆ విషయం లోకానికి వెల్లడింపసాగారు. వీరు ఆంగ్ల భాషలో చేసిన రచనలు ఖండాంతరాలలో ఎంత సంచలనం సృష్టించమనున్నాయో తర్వాత పుటల్లో మీరే చూస్తారు. ఆధునిక విజ్ఞానం సరిగా అధ్యయనం చేసిన యువకులు మంచి సత్యాన్వేషులు కావడానికి వారికి స్థిరమైన అవగాహన, దృష్టి కలిగాక సర్వమత సామరస్యానికి సజీవ రూపమైన శ్రీసాయి చరిత్ర పారాయణ ద్వారా ఈ విశ్వమంతా ఆ సద్గురుని రూపమేనని వారు తెలుసుకుంటే ప్రపంచంలో కుల మత భేదాలు తొలగుతాయి. అందరూ ఆయన రూపాలేనన్న ఎరుక కలిగితే ప్రజలు ఒకరితో ఒకరు ప్రేమగా, నీతిగా నడుచుకోగలుగుతారు. ఇంతకు మించి నేటి మానవాళికి నైతిక పునరుజ్జీవనం కలిగించే మార్గం ఇంకొకటి లేనే లేదంటారు మాస్టర్ గారు. ఈ కార్యానికే వారి జీవితం అంకితం. ముముక్షువు ప్రత్యక్షంగా పూర్ణ పురుషులను దర్శించనిదే వారి సాధన పటిష్టం కాదన్న ఆర్ష సాంప్రదాయం మాస్టర్ గారి రచనల్లో, ఆచరణలలో తిరిగి ప్రాణం పోసుకుంటున్నది. నిస్సంశయంగా అంతటి మహనీయుల ఆశ్రయం లభించడానికి సాధనమైన శ్రీ గురు చరిత్ర పారాయణ వీరి ద్వారా శ్రీసాయి నేటి సమాజానికి అందిస్తున్నారు. నిర్దుష్టమైన ఆధ్యాత్మ సాధనకు విలువకట్ట సాధ్యంగాని విశేషాలెన్నో వీరు రాసిన మహాత్ముల చరిత్ర ద్వారా ఎందరెందరికో రక్తశల్యగతమవుతున్నాయి, అంటే వంటబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన, సత్యాన్వేషణల వాసన కూడా సోకని అశేష జనవాహిని నేటి ప్రపంచంలో ఎంతో ఉన్నదని, వారిలో నైతిక జాగరణ, పరివర్తన కలిగే వరకు మనలో ఎవరికి నిష్కృతి ఉండజాలదని, వారిని మేల్కొల్పడం అనే ప్రధాన కార్యం మన వ్యక్తిగత సాధనలోనూ మనం సాధించుకోవలసిన దైవీ సంపదలోనూ అత్యావశ్యకమైన అంశమని మాస్టర్ అంటారు. మన ఇష్టాలతో పని లేకుండా, ఎంతటి కష్టాలకు కృంగకుండా సత్సంగం అనే ధర్మ ప్రచార యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టాలని ఆయన అంటారు. ఆ రీతిన స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. తెలియనిది తెలుసుకోవడంలోనూ, తెలిసినది సాటివారికి తెలుపడంలోనూ అలక్ష్యం తగదు అన్న ఋషివాక్యానికి మాస్టర్ తమ ఆచరణ బోధల ద్వారా నూతనమైన వ్యాఖ్యానం ఇస్తున్నారు. ఈ ప్రక్రియలో
ఆత్మజ్ఞానం పొందకనే కీర్తి ప్రతిష్టలను ఆశించి గురువులను అనిపించుకోవాలన్న వ్యామోహాన్ని ఆయన మొగ్గలోనే తుంచివేస్తారు. శ్రీ సాయి వలె విశ్వమంతా తమ రూపమేనన్న అనుభవం పొందినవారు మాత్రమే గురువనదగినవారు అని ఘంటాపథంగా చెబుతారు. మహాసమాధి తర్వాత కూడా నిత్య జాగరూకులై భక్తులకు ఇహపరాలు ప్రసాదిస్తున్న మహాత్ములుండగా ప్రజలు కేవలం ఆశ భయాల వలన ప్రేరేపించబడి నకిలీ గురువుల వద్ద ఉపదేశాలు మొదలైన వాటి కోసం పరుగులెత్తడం సమాజం యొక్క పతనానికి మాత్రమే దోహదమవుతుందని హెచ్చరిస్తున్నారు. మహిమలు, పూనకాలు, ప్రశ్నలు చెప్పడాలు ప్రజలను మభ్యపెట్టి అసలైన ఆధ్యాత్మికత నుండి ప్రక్కదారి పట్టించే కలిపురుషుని విన్యాసాలని మాస్టర్ గారు అధికారపూర్వకంగా నిరూపిస్తున్నారు. ఆస్తికతపై గుడ్డి విమర్శలకు తావు లేకుండా చేస్తున్నారు. భారీ ఎత్తున భక్తులు శ్రీ దత్తావతార చరిత్రలు పారాయణ చేసి అటువంటి మహనీయుల దర్శన సాన్నిధ్యాల కోసం తపిస్తూ ఉంటే కొంతకాలానికి శ్రీ దత్తాత్రేయ స్వామి అవతరించడం తథ్యమని ఆయన ఉద్బోధిస్తున్నారు. ఆయన చేయించుకునే ఈ కార్యక్రమమంతటికీ పరమావధి అదే అంటారు. సత్సంగాల పట్ల కూడా ఆసక్తి చూపలేని ప్రజానీకాన్ని కూడా నిస్వార్థమైన దేశభక్తి అనే ఆదర్శంతో నిష్కామ కర్మ యోగానికి ప్రేరేపించడానికి శ్రీ సాయి ఆగస్టు 14, 1983న స్వప్న దర్శనమిచ్చి మన దేశంలో జరిగిన స్వరాజ్య పోరాటం గురించి యువకులకు ఒక పాఠ్యగ్రంథం రాయమని మాస్టర్ గారిని ఆదేశించారు. ఆధ్యాత్మికతకు దీనికి సంబంధమేమున్నది అని అడిగేవారికి మాస్టర్ గారు ఒక ఋషివాక్యాన్ని ప్రమాణంగా చూపుతున్నారు. ధర్మయుద్ధంలో ఆత్మార్పణం చేసుకున్న యోధుడు, సహస్రార చక్రాన్ని ఛేదించుకున్న యోగి, సూర్యమండలాన్ని ఛేదించుకుని పరమాత్మను చేరి ఇక జన్మించరు అన్నదే ఆ వాక్యం. ఇప్పుడే రచన జరుగుచున్నది. నిద్రాహారాలు, ఆరోగ్యము, సౌఖ్యము ఎరుగక మాస్టర్ గారు గడుపుతున్న నిర్విరామమైన జీవితంలో ఈ 50వ సంవత్సరం పెద్ద మలుపని ఈ సంవత్సరంలో జరిగిన మహత్తరమైన సంఘటనలు నిరూపిస్తున్నాయి. జనవరి 1988లో వీరికి శ్రీసాయి అద్భుత రీతిన తాము వెలిగించిన ధుని నుండి అగ్ని ప్రసాదించారు. శ్రీసాయి సందేశంలాగానే అది ఒంగోలు మందిరంలో స్థిరపడి ఎన్నో మందిరాలకు కూడా చేరుతున్నది. అక్టోబర్ 9వ తేదీన శ్రీసాయి శ్రీ గజానన్ మహారాజుల ఊరేగింపు మాస్టర్ గారి చేత శ్రీసాయి చేయించుకుంటున్న జగత్ కళ్యాణ కార్యానికి పచ్చతోరణంలా భక్తుల హృదయాలలో నిలిచిపోయింది. ఆ వెంటనే విజయదశమి నాడు శ్రీసాయి అవతార కార్యం మరొక్కసారి సీమోల్లంఘనం చేస్తున్నది. మాస్టర్ గారి జీవితంలో మరొక్కసారి వస్తున్న 51వ జన్మదినోత్సవం మనందరి జీవితాలకు ఏ క్రొత్త మెరుగులు దిద్దబోతున్నదో మనకేమి తెలుసు. అటువంటి వారి జన్మదినోత్సవం చేసుకొనడం నిజానికి మనందరి జన్మదినోత్సవం చేసుకోవడమే అవుతుంది. ఒక అవధులు లేని సత్కార్యాన్ని తగు రీతిన సత్కరించుకోవడమే అవుతుంది. ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారికి జై.